అనుకున్నాను. అబ్దుల్లీ టీం వారు నాన్న ఎవరైతే అభిషేకించారో వాళ్ళు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. ఏదా రాజు గారు, అదేవిధంగా స్వరూప్ గారు, అదేవిధంగా రెవరెండ్ సల్మాన్ గారు, రాజ్ కుమార్ గారు, రమణ గారు, మొత్తం అందరూ కూడా. సీనియర్ కాపుర్ గారు కూడా మా మధ్యలో ఉన్నారు కనుక ముందుకు. ప్రశాంత్ గారు ఎవరున్నారు, మిథున్ చక్రవర్తి గారు, రమణ గారు. ఎందుకంటే ఒక ఉజ్జీవ సభ పెట్టాలంటే చాలా కష్టం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉజ్జీవ సభల ద్వారానే రక్షించబడతాం. ఒక ఆత్మను రక్షించడం కానీ, స్వస్థతలు జరగడం కానీ. ఈ యొక్క 54 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చాలా మంది సువార్తలు చేశారు గనక వీళ్ళిద్దరిని కూడా ఈ విధంగా ఏర్పరచుకుని ఇక్కడ ఉజ్జీవ సభలు పెట్టడానికి దేవుడు ప్రారంభించాడు. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఆయన చెప్పినట్టు, స్వరూప్ గారు చెప్పినట్టు, ఇది చిన్న విషయం కాదు. ఆ యొక్క కమిటీ టీం వర్క్ అంతా కూడా ఒక నాయకుడు వెళ్తా ఉంటుంటే ఆ నాయకుడి మాటకు లోబడి వీళ్ళందరూ ఒక టీం వర్క్ గా పనిచేశారంటే ఇది చిన్న విషయం కాదు. అదేవిధంగా తమ్ముడు ఈ రోజున చాలా చక్కని రీతిలో నడిపించాడు. నాన్నప్పుడు చాలా సార్లు చెప్తా ఉండేవాడు నడిపించడం అంటే. ఈ రోజున మేము చూస్తే చాలా సంతోషించాం. దానిని బట్టి మా యూత్ లీడర్ ప్రతీక్ని బట్టి, అదేవిధంగా అవనీష్ను బట్టి, అదేవిధంగా నా తరపున కూడా వీళ్ళకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు అనేకమంది చేయాలి. ఇది నిజంగా వ్యర్థం కాకూడదు. కానీ దేవుని యొక్క 2 రోజులు ఉజ్జీవంగా నడిచింది. ఇంత దూరం వచ్చి చెప్పాలంటే చాలా కష్టం. కానీ ఇంత కష్టంగా జరిగింది కనుక మీరు కూడా మాకు సహకరిస్తే మనం అందరం కూడా, అబ్దుల్లీలో వాళ్ళందరం కూడా పరిగెట్టి సేవ చేద్దామండి. చాలా మంది కూడా అనేకమైన బాధల్లో ఉన్నారు గనుక మనందరం కూడా ఈ టీంకి మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు మరలా చేయాలి. మీరు ఏదైనా సరే ఒక తరం రాయాలండి. వచ్చాము, చైర్మన్లుగా ఉన్నాము, వెళ్ళిపోవడం కాదు. ఎందుకంటే మా తమ్ముడని, స్వరూపాన్ని చెప్పుకోవడం కాదు. కానీ వచ్చి వాళ్ళొక తరాన్ని రాశారు. ఇక్కడ ఒక ఈ ఉజ్జీవ సభను పెట్టారు. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా అదే విధంగా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థనతో ఈ ముగింపు ఆశీర్వాదాలతో మా కోడికను ముగించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. చిన్న మాట లోబడ్డాడు, స్వస్థత వచ్చింది. చిన్న పాపాలు మన ఉంటే గనక మనం తీసేసుకుంటే మన జీవితాలు మారుతాయి. మారు మనసు కోసం దేవుడు మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డ నిన్నటి దినాన మోషే గారిని నిలబెట్టుకుని యోనా గురించి మాట్లాడాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని బిడ్డ ఒక్కసారి దేవుని వైపు చూద్దామా? ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూద్దామా? ఈ రోజున రక్షణ ఉజ్జీవ సభలో నువ్వు ఉన్నటువంటి నీవు, ఈ రోజున నువ్వు దేవుడు నీతో మాట్లాడాడు. నీ జీవితంలో అనేకమైన కార్యాలు చెయ్యాలని అనుకున్నప్పుడు కానీ నువ్వు ప్రార్థన చెయ్యకపోతే అది వ్యర్థం. నువ్వు ఇక్కడికి వచ్చి నీ స్థితిని మార్చుకోవాలంటే మాట వినాలి. దేవుని బిడ్డ ఇంత కష్టపడి దేవుని యొక్క బిడ్డలు ఇక్కడ ఇంత సభ పెట్టి నీకు వాక్యం వినిపిస్తున్నారంటే ఈ వాక్యం ద్వారా నువ్వు రక్షించబడాలి. పాప జీవితాన్ని నువ్వు తీసేసుకోవాలి. దేవుని బిడ్డరా ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా మనం అనేకమైన మేలు పొందాం. దేవుని బిడ్డరా ఎంతో సమయాన్ని హెచ్చించారు ఇక్కడ ఉన్నటువంటి వారు, ఎంతో ధనాన్ని హెచ్చించారు. దేవుని బిడ్డ సేవకులను తీసుకుని రావడంలో వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. దేవుని బిడ్డ ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ రోజు మాతో మాట్లాడావు ప్రభా తండ్రి. నాయనా నువ్వు మాట్లాడితే అద్భుత కార్యాలు జరుగుతాయి ప్రభా. ఇదిగో నాయన ఈ స్థలంలో నువ్వు ఉన్నావు ప్రభా. నాయన నీ కార్యం జరిపిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. స్వరూపని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. రాజుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కమిటీని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇరువురిని ప్రభా నువ్వు ఏర్పరచుకుని ప్రభా ఈ ఉద్యమ కూడికను నడిపించడానికి ప్రభా నిలబెట్టని విధానం బట్టి నీకు స్తోత్రాలు. మా తెలుగు క్రైస్తవ ద్వారా ప్రభా తండ్రి యేసయ్యా నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చేస్తున్నావు ప్రభా తండ్రి. గతంలో 54 సంవత్సరాల క్రితం తెలుగు వారు నశించిపోకూడదని ప్రభా తండ్రి మా లివిస్టన్ గారిని ప్రభా నిలబెట్టుకున్నావు ప్రభా. సజీవ సాక్ష్యంగా నువ్వు ఉంచావు ప్రభా తండ్రి. ఆ బిడ్డలుగా ప్రభా మేము నేర్చుకుని ప్రభా నీ సువార్తను ప్రకటించడంలో మమ్మల్ని నిలబెట్టండి యేసయ్యా. ఇదిగోనైనా తెలుగు క్రైస్తవ సంఘం ద్వారా ప్రభా తండ్రి సీనియర్ కాపరిగా నిలబెట్టుకున్నట్టు ప్రేమ్
సునీల్ గారు మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. అనేక దేశాల్లో అనేక ప్రదేశాల్లో నువ్వు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు మాతో మాట్లాడావు ప్రభా తండ్రి. గొప్ప దేవుడా, మాతో మాట్లాడావు ప్రభా తండ్రి. నాయనా, నీ మాట వింటే మాకు స్వస్థత కలుగుతుంది ప్రభా. నీ మాట వింటే మాకు మారు మనసు వస్తుంది ప్రభా. నీ మాట వింటే మాకు స్థితి అంతా మారిపోతుంది ప్రభా. యేసయ్యా, మీరు మాట్లాడారు ప్రభా. మీ మాట పట్టుకుని ప్రభా మేము పరుగులు పెట్టడానికి ఒక సహాయం చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ ఉన్న కాపరులు అందరిలో ప్రభా తండ్రి ఐక్యత దయచేసి ప్రభా తండ్రి నాయన తెలుగు క్రైస్తవం ద్వారా ప్రభా అనేక ప్రదేశాల్లో మేము సువార్త చేయడానికి ప్రభా తండ్రి అభిషేకించమని అడుగుతున్నాను. యేసయ్యా, ఇక్కడ కమిటీ వారందరూ నిలబడ్డారు. అబ్దుల్లా కమిటీలో ఎవరైతే ఈ కూడికల్లో ప్రభా పాల్గొన్నారో ప్రతి బిడ్డను తాకమని అడుగుతున్నాను దేవా. నీ సేవలో బలంగా వాడుకోమని అడుగుతున్నాను. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో అబ్దుల్లాలో అనేక మంది పని చేస్తూ ఉన్నారు. అనేకమైన ప్రదేశాల్లో ప్రభా పని చేస్తున్నారు. సురక్షితంగా నిన్ను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ ప్రభా తండ్రి కాలేపడ్డారు ప్రభా. బిడ్డలు మీరు దీవించమని అడుగుతున్నాను. కుటుంబాలు మీరు దీవించమని అడుగుతున్నాను దేవా. మీకు స్తోత్రాలు. ఎంతబడే కానుకలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన అదే విధంగా ప్రభా తండ్రి నాయన మా యొక్క సంఘ బిడ్డ నయం ప్రభా తండ్రి క్యాన్సర్ తో బాధపడుచున్నాడు ప్రభా తండ్రి. నాయన ఇప్పుడే మీరు స్వస్థత పరచమని అడుగుతున్నారు. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది ప్రభా తండ్రి. ఆనాడు అపోస్తలుల పేతురు కోసం ప్రార్థన చేసినట్టు అద్భుత కార్యాలు జరిగినాయి ప్రభా తండ్రి. యాకోబు గారు ప్రార్థన చేసినప్పుడు అద్భుత కార్యం జరిగింది ప్రభా తండ్రి. నాయన యేసయ్యా, నువ్వు సహాయం చేయమని అడుగుచున్నాను. నీ కార్యాలు చేయమని అడుగుచున్నాను. ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి నాయన దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి అందు నెరవేరును. మదనామేడు మాకు దయచేయి. మళ్ళా ప్రార్థన చేస్తామని క్షమించు మా ప్రభు. మమ్మల్ని శోధనకు తేక దుష్టుడు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు ఉన్నావు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసము సన్నిధి ఆదరణ ఇక్కడ చేరిన మనందరికీ, ప్రత్యేకంగా అబ్దుల్లా ప్రాంతం ఉన్న వారికి, నడిపిస్తున్నటువంటి నాయకులైనటువంటి ఇదరాజు గారికి, స్వరూప్ గారికి, వారి బృందం అంతటికి తోడై ఉండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. సమాధానంతో వెళ్ళిరండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.